రేపటి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకి ముందు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి ఖర్గే నివాసంలో ఎన్డీ కూటమి నేతల భేటీ జరగబోతోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఎన్డీ కూటమి భేటీలో పాల్గొంటున్నారు రాహుల్, డిఎంకే, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీల పార్లమెంటరీ పార్టీల నేతలంతా కూడా దీనికి హాజరవుతున్నారు. డిఎంకే ఎంపీలతో చెన్నైలో ఆ పార్టీ అధినేత స్టాలిన్ కూడా సమావేశమవుతారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. పార్లమెంట్ లో బలం ఉందని బీజేపీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లుగా డీలిమిటేషన్ చేపడతామంటే కుదరదు అని చెప్పారు. మధ్యాహ్నం ఇండియా కూటమి నేతల మీటింగ్ తర్వాత ఎజెండాపై స్పష్టత వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్లకు సంఖ్య ఉంది కదా, మాకు బుల్డోజ్ చేస్తామనే విధంగా ముందుకు పోతున్నారు బీజేపీ ప్రభుత్వం. కంపల్సరీ చర్చ చేయాలి. మేము ఉమెన్ రిజర్వేషన్ కి ఎగెనిస్ట్ కాదని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఏదైతే ఈ బిల్లులు నిన్న మా అందరికి పంపించారో ఈ బిల్లులు ఉన్నటువంటి అంశాల మీద డెఫినెట్ గా మహిళా రిజర్వేషన్ గురించి అయితే చర్చ లేదు, మేమందరం ఓకే. బట్ సీట్లు పెంపుదల 26 కాస్ట్ సెన్సస్ ని కన్సిడర్ చేస్తురా లేదో కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. కాబట్టి చాలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని తేటలో ఈ రోజు 3 మధ్యాహ్నం ఢిల్లీలో ఖర్గే గారు ఆల్ పార్టీ ఇండియా కూటమి ఆల్ పార్టీ నాయకులతో చర్చ చేస్తున్నారు. దీని అవుట్కమ్ ఏందో మనకు తెలుస్తుంది. డెఫినెట్ గా మేము ఈ యొక్క బుల్డోజ్ చేసి వాళ్ళంతా వాళ్ళకి ఇష్టమైన విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపికృష్ణ, రేపటి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకి అటు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. ఏం జరుగుతోంది ఢిల్లీలో? ఎస్, 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. చాలా కీలక బిల్లులు రాబోతున్నాయి. మహిళా రిజర్వేషన్కి సంబంధించి నారీ శక్తి వందన్ అధినియమం చట్ట సవరణకి సంబంధించి 2029 నుంచే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు, అలాగే డీలిమిటేషన్కి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇటు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే అధికార పక్షం ఇప్పటికే అన్ని పార్టీలని కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి అలాగే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ప్రజలకు పాలనను మరింత మెరుగుపరిచేందుకు ఈ ప్రక్రియగా చెప్తూ అందరూ సహకరించాలని చెప్పి కోరుతుంది. మరోపక్క విపక్షం ఇండియా అలయన్స్ మరి కాసేపట్లో 3 గంటలకి ఖర్గే నివాసంలో 10 రాజాజీ మార్గ్లో సమావేశం కాబోతున్నారు. ఇండియా అలయన్స్లో ఉన్న భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలు ఈ సమావేశానికి అటెండ్ అవుతారు. అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ 3 రోజుల పాటు పార్లమెంట్ ముందుకు వచ్చే బిల్లులకు సంబంధించి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు మేము వ్యతిరేకించాం, పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది అని చెప్పి స్పష్టం చేస్తూనే ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశంపైనే ముఖ్యంగా ఇప్పుడు సెన్సస్ ప్రారంభమైన తర్వాత ఆ లెక్కల్ని ఆధారంగా చేసుకుని ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం చేయకుండా ముఖ్యంగా ఉత్తరాదిలో సీట్లను జనాభా లెక్కల ఆధారంగా పెంచకుండా అన్ని పక్షాలతో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకాభిప్రాయంతో ఈ డీలిమిటేషన్ ప్రక్రియపై ముందుకు వెళ్ళాలి. కానీ ఎటువంటి చర్చలు లేకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయి ఎజెండా ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా 50% క్యాప్ పెట్టి 850 సీట్లకు పెంచుతూ ఏదైతే బిల్లు ప్రతిపాదన చేశారో దాన్ని ఇండియా అలయన్స్లో ఉన్న పక్షాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ఇంకా పూర్తి స్థాయి స్టాండ్ అనేది తెలియాల్సి ఉంది. సమాజ్వాదీ పార్టీ అలాగే టీఎంసీ, ఇటు శివసేన, యూటీబీ, అలాగే ఇటు ఎస్పీ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్సీపీకి సంబంధించిన ఎస్పీ వీళ్ళంతా కూడా ఇండియా అలయన్స్ సమావేశంలో పాల్గొంటున్నారు. సో వాళ్ళ స్టాండ్స్ ఏంటి, ఏ విధంగా వ్యవహరించాలి, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులు కాబట్టి 2/3 మెజారిటీ అవసరం ఉంటుంది కాబట్టి సో వీళ్ళు పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశానికి సంబంధించి సమగ్రంగా చర్చించిన తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకించట్లేదు. కానీ ఈ నియోజకవర్గాల పునర్విభజన, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పైన వాళ్ళ అభ్యంతరాలు కాబట్టి సో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం దానికి ముందు 12:30కి కాంగ్రెస్ నేతల ఇంటర్నల్ సమావేశం జరుగుతుంది. అనంతరం 3 గంటలకు ఇండియా అలయన్స్ భేటీ ఉంటుంది. ఆ తర్వాత 4-5 గంటలకి ఒక మీడియా సమావేశం ద్వారా వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టం చేయబోతున్నారు. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.